కల్కికి సంబంధించి అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి? విష్ణు పురాణానికి సంబంధించి ఓ మిత్రులు పెట్టినటువంటి లెక్క, ఏదైతే కలికి సంబంధించినటువంటి కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చిమీరతాయి. నూనె కారుతున్నట్టుగా నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుట్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జోదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేస్తుంటాడు. అలా 4 పాదాలుగా మానవ లోకం పాపాల పొట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు మహావిష్ణువుని ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరతవంశంలో శంబళ అనే నగరంలో జన్మిస్తానని చెప్తారు. ఆ నగరంలో విష్ణుయసుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులు పుత్రిగా జన్మిస్తానని చెప్తాడు. లక్ష్మీదేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయసుడు సుమతులకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శస్త్ర విద్యలు, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గమధ్యంలో ఏదైతే ఇందులో కీలకమైనటువంటి అంశం, మార్గమధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యల్ని కేవలం 4 నెలల్లో నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మరహస్యం చెప్తాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడు అశ్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్న పిడికిలు గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహళ ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుండి శంబళకు తిరుగుబయనమవుతాడు. అప్పటికి శంబళ నగరం రూపురేఖలు మారిపోతాయి. ఎత్తైనటువంటి భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబళ సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎట్లాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబళకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రం మారిన శంబళ అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబళ నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్టే కొందరు సాధారణ వ్యక్తులు శంబళ నగరాన్ని చూసి రావడం గమనార్హం. అంటూ ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలో ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబళ నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబళకు వెళ్ళే దారికి అనుకోలేదు. ఇదంతా కూడా ఈ అంశాలకు సంబంధించి, అంటే ఒక పక్కన ఆధ్యాత్మిక అంశాలను టచ్ చేస్తూ ఇప్పుడున్నటువంటి వాటిని సినిమాలో ప్రొజెక్ట్ అయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.